హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్ లిస్టు, వేతనం 53.84% పెంపు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ప్రస్తుతం ఒక అత్యంత ఆనందదాయకమైన శుభవార్త అయితే వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే వారు చాన్నాళ్ళ నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ సిఫార్సులకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్స్ ఇప్పుడు వెలువడ్డాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు. అది వారి సామాజిక మరియు ఆర్థిక భద్రతకు ఒక బలమైన పునాది వంటిదన్నమాట. ముఖ్యంగా అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారంగా 12వ పీఆర్సీ నిబంధనల ప్రకారంగా కొత్త పే స్కేల్స్ అమల్లోకొస్తే ఉద్యోగుల వేతనాల్లో మరియు పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌లో సుమారు 53.84% వరకు అత్యంత భారీ పెంపు ఉండే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ఒక రకమైన సంచలనం అనే చెప్పాలి. ఈ 53.84% అనేది ఒక భారీ సంఖ్య. దీనివల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ జరగాలి. దీనినే మనం పీఆర్సీ అని పిలుస్తాము. కాలక్రమేణా పెరిగే ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉద్యోగుల ఆదాయం ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే 12వ పీఆర్సీ ఇప్పటికే అమల్లోకి వచ్చి ఉండాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న కొన్ని అనివార్య ఆర్థిక మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయితే జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నుండి వస్తున్న నిరంతర ఒత్తిడి మరియు ప్రస్తుత మార్కెట్ ధరల ఆహ్, ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులైతే వేస్తోంది. ప్రభుత్వం ఒకవేళ ఈ పీఆర్సీని అధికారికంగా అమలు చేస్తే పాత పే స్కేల్స్‌ను పూర్తిగా రద్దు చేసి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త పే లిస్ట్ అయితే విడుదల చేస్తారు. దీనివల్ల ఉద్యోగికి ఏ హోదాలో ఉన్నా సరే వారి బేసిక్ పే పైన గణనీయమైన ప్రభావం అయితే ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క 53.84% వేతన పెంపనేది అంశాన్ని మనం గతంలో గణితపరంగా మరియు లోతుగా విశ్లేషించుకోవాలి. ఇందులో ప్రధానంగా 2 అంశాలు దాగి ఉంటాయి. ఒకటి కరువు భత్యం, డీఏ విలీనం. రెండవది ప్రభుత్వం ప్రకటించే అదనపు ఫిట్‌మెంట్ శాతం. సో, గత పీఆర్సీ నుండి ఇప్పటి వరకు ఉద్యోగులకు పెరిగిన డీఏలను ప్రాథమిక వేతనంలో విలీనం చేసిన తర్వాత దానిపై ప్రభుత్వం ఇచ్చే అదనపు ప్రోత్సాహకాన్ని ఫిట్‌మెంట్ అంటారు. ఈ 2 కలిస్తేనే మనకు 53.84% వంటి భారీ పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఉదాహరణకు గతంలో 11వ పీఆర్సీ సమయంలో ఇచ్చిన ఫిట్‌మెంట్ కంటే ఈసారి 12వ పీఆర్సీలో మెరుగైన శాతం ఇవ్వాలని ఉద్యోగ మరియు పెన్షనర్ సంఘాలు చాలా బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క 53.84% పెంపు వాస్తవ రూపం దాల్చితే ఒక సామాన్య అటెండర్ నుండి ఉన్నతాధికారి వరకు అందరి ఆర్థిక స్థితిగతులు ఊహించని రీతిలో అయితే మారిపోతాయి. పెన్షన్ల విషయానికి వస్తే 12వ పీఆర్సీ అమలు వల్ల వారి జీవితాల్లో ఒక కొత్త వెలుగు రాబోతోంది. ఉద్యోగులకు ఏ నిష్పత్తిలో అయితే జీతం పెరుగుతుందో పెన్షనర్లకు కూడా అదే స్థాయిలో పెన్షన్ పెరుగుదల అయితే ఉంటుంది. ముఖ్యంగా పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ స్లాబ్‌లను కూడా ఈ పీఆర్సీలో సవరించే అవకాశం ఉంది. వయస్సు పెరిగే కొద్దీ పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏక్యూపీ స్లాబ్‌లను పెంచడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక గొప్ప ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. అలాగే పదవీ విరమణ సమయంలో అందే గ్రాట్యుటీ పరిమితిని పెంచడం మరియు కమ్యుటేషన్ నిబంధనను ఉద్యోగులకు మరింత లాభదాయకంగా మార్చడం వంటి కీలక నిర్ణయాలు కూడా ఈ పీఆర్సీ ప్రక్రియలో భాగంగా అయితే ఉంటాయి. మరి దీంతో పాటు ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లు కూడా ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతాల జనాభా పెరగడం మరియు పట్టణాల్లో నివాస ఖర్చులు భారీగా పెరగడం వల్ల హెచ్ఆర్ఏ శాతాన్ని సవరించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు అదనపు నగదు లబ్ధి చేకూరుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఒక సమర్థవంతమైన రిటైర్డ్ జడ్జి లేదా అధికారి నేతృత్వంలో నివేదికను తెప్పించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. పీఆర్సీ అమలనేది కేవలం ఉద్యోగుల హక్కు మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత కూడా.
ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఐఆర్ ప్రకటించడం ద్వారా గానీ, లేదా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించడం ద్వారా గానీ, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్షలాది కుటుంబాలు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి అయితే ఈ యొక్క సరికొత్త పే స్కేల్ మరియు వేతన పెంపుకు సంబంధించి విలువైన వివరాలను అంటే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పెన్షనర్లతో తప్పకుండా షేర్ చేయండి. సో, కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీ ప్రతి ఒక్క అంశాన్ని అంటే ఉద్యోగుల పనితీరు, ధరల సూచి మరియు పెన్షనర్ల అదనపు అవసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనం శాస్త్రీయంగా జరిగినప్పుడే 5 సంవత్సరాల వరకు ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతానికి పీఆర్సీ కమిటీ నియామకం అనేది ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద సవాలు. ఉద్యోగ సంఘాలు చెప్తున్నట్టుగా కమిషన్ నియమించడానికి ప్రభుత్వానికి అదనపు ఖర్చేమీ ఉండదు కానీ, కమిషన్ వేస్తే వెంటనే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొంత జాప్యం చేస్తోంది. ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 30% ఐఆర్ ప్రకటిస్తే అది ఉద్యోగులకు తక్షణ ఉపశమనమే అవుతుంది. మరి ప్రస్తుతం ప్రభుత్వం సుమారు 7,000 కోట్ల రూపాయల పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తూ ఉండటంతో ఉద్యోగుల్లో కొంత నమ్మకం అయితే ఏర్పడింది. ఈ పెండింగ్ బిల్లుల సమస్య ఒక కొలిక్కి వస్తూ ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి సహజంగానే 12వ పీఆర్సీ మీదకు మళ్ళింది. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం అనేది పెరిగే జీతాల మీదనే ఆధారపడి ఉంటుంది. సో, ఇప్పటికే 13వ పీఆర్సీ సమయం కూడా దగ్గర పడుతుండడంతో ఉద్యోగులు మరింత ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అతి త్వరలోనే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించి విధి విధానాలు ఖరారు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. అప్పుడే ఈ వేతన సవరణ ప్రక్రియ పట్టాలెక్కి ఉద్యోగుల జీవితాల్లో నిజమైన సంతోషాన్నయితే నింపుతుంది అని మనందరము ఆశిద్దాము. సో, ఆ శుభవార్త కోసం ఆశాభావంతో అయితే నిరీక్షిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.